ఇలాంటి స్కామ్స్ హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. ఆల్రెడీ ట్రావెల్ సిరీస్ చూసిన వాళ్ళకి ఈ వ్లాగ్ కంటిన్యూషన్ అయితే అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోయినట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అన్నది ఉంటుంది, చూసి వచ్చేసేయండి. అనుకోని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ వ్లాగ్స్ అయితే హోల్డ్ చేసేసాను, ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు డెఫినెట్లీ ఈ వ్లాగ్స్ అయితే నచ్చుతాయని కోరుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి చూడడం అయితే కంటిన్యూ చేయండి. ఫైనల్లీ వి ఆర్ ఎట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఇప్పటికీ కూడా మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది అయితే చెప్పలేదు కదా, సో వెరీ సూన్ రివీల్ చేస్తాను అనమాట. బేసికల్గా నాకు ట్రిప్స్ అంటే చాలా ఇష్టము. ఒక కొత్త ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్ తెలుసుకోవడానికి నేను చాలా ఇంట్రెస్టెడ్ అయితే ఉంటాను. అందుకే ఈ ట్రిప్ కోసం నేను ఫుల్లీ ఎక్సైటెడ్ అయితే ఉన్నాను. ఫైనల్లీ ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే గోవా ట్రిప్. సో వెరీ ఎక్సైటెడ్. 1 వీక్ ట్రిప్ ఎలా జరిగిపోతుందా ఏంటి అన్నది చూడాలి. లక్కీ లేకుండా అండ్ యాజ్ వెల్ ఫర్ ది వెరీ ఫస్ట్ టైం ఇంత లాంగ్ ట్రిప్ వెళ్ళబోతున్నాము. చెక్ ఇన్ మొత్తం అయిపోయింది అండ్ ఏది కూడా వెనక్కి దిగలే. సో అన్ని అలౌ చేశారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ కెమెరాస్ ఇవన్నీ బయట తీయించేశారు అనమాట. లాంజ్లో ఫుడ్ అది ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం, కానీ మేము వెళ్ళడమే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు కొంచెం డ్రిజిల్ ఉండే, దానివల్ల క్యాబ్స్ బుక్ అవ్వడం అంతా లేట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ బోర్డింగ్ టైంకి వెళ్ళినట్టయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళడమే ఇంకా ఫ్లైట్ టైం కూడా అయిపోయింది. ఇంకా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాం. మొత్తం మీద ఫ్లైట్ సో జర్నీ ఇస్ గోయింగ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 7:15 అవుతుంది. సో విత్ ఇన్ 1 hour 15 minutes లో అనుకుంటా మనం గోవాలో అయితే ల్యాండ్ అవబోతున్నాం. సో ఎక్సైటెడ్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ ఫ్లైట్ జర్నీ అయితే చేస్తున్నాం. బాయ్ బాయ్ హైదరాబాద్. నాకు టేక్ ఆఫ్ చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. భూమిపై నుండి ఆకాశంలోకి మనం వెళ్తుంటే కింద ఉన్నవన్నీ చిన్న చిన్నవి అయితే అయిపోతాయి. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అందులోనూ 4 సంవత్సరాల తర్వాత ఇది మా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. గోవా రీచ్ అయిపోయాం. టైం ఎంత అయింది చెప్పారు? 8:46. విత్ ఇన్ అవర్ మనం గోవా వచ్చేసాం. గంటలో గోవా అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి మనకి ఓలా, ఊబర్ ఇలాంటివి అయితే ఏముండవు. గోవా మైల్స్ అనే యాప్ అయితే ఉంటుంది. అదేనా బయట ప్రైవేట్ లేదంటే గవర్నమెంట్ క్యాబ్స్ ఏది చూసుకున్నా ఇంచుమించుగా ప్రైసెస్ అయితే ఒకే మాట మీద ఉన్నట్టయితే అనిపిస్తాయి. మొత్తం మీద గోవాలో అయితే ల్యాండ్ అయ్యాము. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ట్యాక్సెస్ అండ్ ప్రైవేట్ ట్యాక్సెస్ రెండు అయితే ఉన్నాయి. సో గవర్నమెంట్లో ఏంటంటే ప్రైస్ అనేది కొంచెం రీజనబుల్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఆఫ్టర్ 11 o'clock మీకు ప్రైస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుందట. అండ్ చూడాలి, ఇదిగోండి వెహికల్స్ అయితే బయట ఉన్నాయి. ఎయిర్పోర్ట్ బయట అడుగు పెట్టింది మొదలు మనకి క్యాసినోస్ అయితే అలా బోర్డింగ్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడైతే లీగల్ కాబట్టి ఇంకా ఓపెన్గానే మనం అయితే వెళ్ళొచ్చు. అండ్ మనకి ఆన్ ది వేలో ఈ బ్రిడ్జ్ ఒకటి క్రాస్ చేస్తున్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి చూసుకున్నట్టయితే మనకి క్యాసినోస్ అన్నీ కూడా ఇలా వాటర్ పైన ఫ్లోట్ అవుతూ అయితే ఉంటాయి. ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ హోటల్ డెస్టినేషన్. మేము నార్త్ గోవాలో ఉన్న క్యాలింగట్ బీచ్ దగ్గర హోటల్ సెల్లీలో అయితే రూమ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ ప్రైజెస్ అయితే రీజనబుల్గా మాకైతే అనిపించినాయి. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 1 ఇన్ గోవా. సో రియలీ ఎక్సైటెడ్. కంటిన్యూస్గా చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో దట్ ఏంటంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అన్నది ఒక ఐడియా కూడా వస్తుంది. మేము వచ్చేసరికి క్యాలింగట్ బీచ్ దగ్గర అయితే ఉన్నాము. మార్నింగ్ టైం అయితే 9 అవుతుందన్నమాట. సో గోవా వైబ్స్ కి మేము కూడా సెట్ అయ్యేటట్టు కొంచెం ఏదో సెట్ చేసాము డ్రెస్సింగ్ అలాగా. ఏం వీరు గారు? సో ఫస్ట్లీ మేము ఉన్న ప్లేస్ లో క్యాలింగట్ బీచ్ అన్నది మాకు వాకబుల్ డిస్టెన్స్ అండ్ దాంతోపాటు బాగా బీచ్ కూడా. దాని తర్వాత ఇంకా ఏం ప్లేసెస్ యాడ్ అవుతాయి, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది అదంతా కూడా అలా చూస్తూ ఉండండి. రియల్లీ వెరీ ఎక్సైటెడ్ అండి. ఫస్ట్ టైం ఇలాగా బయటికి రావడం, బయట వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి మాకు ఇక్కడైతే సెట్ అయిందనమాట. జస్ట్ 900 రూపీస్ పర్ నైట్.
ఇప్పుడు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అండ్ యాజ్ వెల్ ఏంటంటే రెంటల్కి వెహికల్ కూడా ఏదైనా మాట్లాడుకోవాలి, అంటే ఐదర్ బైక్ ఆర్ ఎల్స్ కార్ ఏంటి అన్నది. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో ఫుడ్ అయితే మాత్రం ఎక్స్పెన్సివ్ అయితే అనిపిస్తుంది, అలా అని అన్ని చోట్ల అలాగైతే లేదు. సో ఇవి వచ్చేసరికి 80 రూపీస్ ప్లేట్. లేకుండా ఉంది. ఇంకా మేము వచ్చేసరికి బైక్ రెంటల్ అయితే తీసుకున్నాం. ఇక్కడ రెంటల్కి బైక్ అయితే తీసుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే బైక్ తీసుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా 360 డిగ్రీస్ కూడా వీడియో తీసుకోవాలి, లేదంటే మళ్ళీ మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్న టైంలో స్క్రాచెస్ పెట్టామనో ఏదో ఒకటి చెప్పి మనీ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. బంతి పువ్వు అయితే ఇంకా బైక్ తీసుకుని గోవాని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బయటకు అయితే వచ్చాము. ఇక్కడ వెహికల్స్ అయితే మాత్రం రెంటల్కి బ్రహ్మాండంగా దొరికేస్తున్నాయి. ఇక్కడ కార్స్ కూడా అయితే ఉన్నాయి. సో మన ఒక కంఫర్ట్ని బట్టి మనం తీసుకోవచ్చు. మాకైతే 2 డేస్కి పర్ డే 350 రూపీస్ పడిందనమాట బైక్కి. అండ్ ఇక్కడ టాటూస్ ఎక్కువ వేస్తారట. అండ్ ఎక్కడ చూసినా ఇదిగో మందుబాటుల దర్శనం. ప్లేసెస్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించినాయి. మేము వెళ్ళింది మాన్సూన్ సీజన్లో కాబోలు, అందుకని మొత్తం గ్రీనరీగా చాలా చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. ఇక్కడ పార్కింగ్ ఫీ అయితే కలెక్ట్ చేస్తున్నారు. మనం అగుండా ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడంతా కూడా ఏంటంటే పార్కింగ్ అనమాట. సో బైక్స్ అన్నీ కూడా ఇక్కడ పార్క్ చేస్తున్నాం. అండ్ అక్కడ వచ్చేసరికి ఏంటంటే టికెట్స్ కౌంటర్ అయితే ఉంది. ఎంట్రీ పాస్ ఒక 100 రూపీస్ ఉంది అనుకుంటా. లోపలికి వచ్చేస్తే మనకి ఫోర్ట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. హిస్టారికల్ ప్లేసెస్ విజిట్ చేయడం అంటే ఇష్టం, లేదంటే ఒక హైట్ నుండి సీ వ్యూ చూడడం ఇష్టం అంటే మాత్రం డెఫినెట్లీ ఈ ప్లేస్ని అయితే విజిట్ చేసి లిస్ట్లో అయితే పెట్టుకోండి. అండ్ దగ్గరలోనే ఇంకా విజిట్ చేసే ప్లేసెస్ చాలా అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి ఓపిక అయితే ఉండాలన్నమాట లోపల ఫోర్ట్ అంతా నడవడానికి. అండ్ వాటర్తో ఎప్పటికప్పుడు మనం హైడ్రేట్ అవ్వాలి. మేము వెళ్ళింది మాన్సూన్ సీజన్ అయినప్పటికీ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. నేను అనుకునేదాన్ని గోవా అనేసరికి నెత్తి మీద హ్యాట్స్ పెట్టుకుని ఎందుకు తిరుగుతూ ఉంటారా అని. ఈ యొక్క ఎండ ఎఫెక్ట్ నుండి తగ్గించుకోవడానికి హ్యాట్స్ అయితే యూజ్ చేస్తున్నారని అప్పుడు అనిపించింది. వెంటనే హ్యాట్స్ అయితే కావాల్సినవి ట్రై చేసి అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ లెమన్ సోడా అయితే తాగుతున్నాము. ప్రైజెస్ అయితే మాత్రం ఎక్కడికక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అనే అనిపించింది. బట్ ఏంటంటే బయటకు వచ్చామంటే ఇంకా తప్పదు కదా, అలానే ఉంటుంది. ఇక్కడ మ్యాంగో స్లైసెస్ అయితే కట్ చేసేస్తున్నారు అనమాట. ఇవి కూడా అయితే తీసుకున్నాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్. మేము స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇంకొక బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. ఇప్పుడైతే ఇంకో బీచ్కి వచ్చాము. హలో, వెల్కమ్ టు లోవర్ అగోడా బీచ్. యాక్చువల్లీ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల లోపలికి అయితే అలౌ చేయట్లేదు. సో అక్కడితో మళ్ళీ వెనక్కి వచ్చారు. యూ కెన్ సీ వేవ్స్ చాలా పెద్దవి అయితే వస్తున్నాయి అన్నమాట ఈరోజు. సో మనం ఇక్కడ నుండి చూసి మళ్ళీ రిటర్న్ అయితే రావాలి. కానీ వ్యూ అయితే స్పెక్టాక్యులర్, చాలా బాగుంది. ఇది జస్ట్ మనకి ఇంకొక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే వచ్చేసింది. చేతిలో బైక్ ఉంది కాబట్టి ఎక్కడికి కావాలంటే అక్కడికి చాలా ఫ్లెక్సిబుల్గా మనం అయితే మూవ్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ వ్యూ అయితే ఇంకా చాలా సూపర్గా ఉంది. గోల ఏమిటి అని అనుకోవద్దు, బట్ అక్కడ ఆ లొకేషన్ అయితే మాత్రం అంత బాగుంది. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు గోవా అనేసరికి కపుల్ కాదు, ఓన్లీ అబ్బాయిలు మాత్రమే తిరిగే ప్లేస్ అని. బట్ అలా అయితే ఏం లేదండి, కపుల్స్ కూడా చాలా హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఫ్రెండ్స్ జాయిన్ అయితే ఆ మజానే వేరుగా ఉంటుంది కదా. ఇక్కడ మనకి షూట్ కోసం కూడా వచ్చేవాళ్ళు చాలామందే ఉన్నారు. Now we are on the way to Kandolim beach. అక్కడికైతే వెళ్ళబోతున్నాం. అండ్ లంచ్ కూడా ఇంకా అక్కడే ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 1 o'clock అవుతుందన్నమాట. చూసిన దాంట్లో ఈ బీచ్ అయితే మాత్రం సూపర్, చాలా బాగుంది. మా బాబోయ్ పిట్బుల్ గ్లాసెస్ పెట్టుకుంది. ఇక్కడ స్కామ్స్ కూడా చాలా జరుగుతాయని విన్నాం కదా, మేము కూడా ఒక స్కామ్లో ఇరుక్కున్నాం. కండోలిం బీచ్ ఇప్పుడే అందిన ఫ్లాష్ ఏంటంటే ఇక్కడ రెస్టారెంట్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తారు. బికాస్ వర్షాలు అవి పడి ఫ్లడ్స్ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల అన్ని మూస్తారంట. అక్టోబర్ నెల వరకు ఓపెన్ చేయరంట. ఏదైనా ప్లేస్ మనం విజిట్ చేయగానే మన చుట్టూరా కొందరు టాటూ వేస్తామంటూ వస్తారు. బట్ డోంట్ ట్రస్ట్ అండి, ఎందుకంటే మా దగ్గరికి అలానే వచ్చారు. ఇప్పుడు అన్సీజన్ కదా, టెంపరీ టాటూ పర్ ఇంచ్ 50 రూపీస్కే వేస్తామని అయితే వచ్చారు. సరే కదా అని సరదాగా ట్రై చేద్దామని మా ఫ్రెండ్స్ కూర్చోగానే మొత్తం టాటూ కంప్లీట్ చేసిన తర్వాత
ఇది ఇంటూ ఇది ఈ మెజర్మెంట్ ఈ టాటూ ఒక సైజ్ ఇంత అయ్యింది. సో టోటల్ పేబుల్ అమౌంట్ వచ్చేసరికి 2000 ప్లస్ చెప్పారు. అదే మన సైడ్ చూసుకున్నట్టయితే ఒక మంచి పార్లర్లో పర్మనెంట్ టాటూనే వచ్చేస్తుంది. బట్ వాళ్ళైతే ఈ విషయంలో స్కామ్ అయితే చేశారు. ఇది వన్ ఆఫ్ ది స్కామ్స్. 50 రూపాయలు అని చెప్పి స్టార్ట్ చేయించారు. ఇప్పుడేమో పెద్దదైపోయింది. 1400 ఇవ్వమంటారు. 50 ఎక్కడ 1400 ఎక్కడ. చూడండి ఇలాంటి స్కామ్స్ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ తాళి వచ్చేసరికి జస్ట్ 120 రూపీస్కి అయితే వచ్చింది. అండ్ ఏంటంటే ఒక బడ్జెట్ ప్లానింగ్ ఉంటుంది కదా, దాని ప్రకారంగానే వెళ్తున్నాము. కొన్ని చోట్ల ఖర్చు పెట్టాలి, కొన్ని చోట్ల ఆదా చేయాలి. ఇది ఒక ఫార్ములా లాగా. ఫోర్ ఓ క్లాక్ వచ్చాం మనం. 4 అయింది. ఎలా ఉంది? తిరిగింది రిజల్ట్ నల్లగా అయిపోయింది. ఎలా అయిపోయిందంటే మంచి దారుణంగా అయిపోయింది. పెయింటింగ్ వేసుకుంటుంది. అమ్మో పోయి ఇక్కడ వెళ్ళేసరికి ఇంకేంది నల్లగా అయిపోతానే ఏంటో. నువ్వు రేపొద్దున్న ఒక అంబ్రెల్లా తీసుకో, అది చాలా బెటర్ విజ్జు. ఫ్రెష్ అయిపోయి కాస్త రెస్ట్ అయితే తీసుకుందాం. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ సన్సెట్కి అయితే బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్లీ మేము క్యాలింగట్లో ఉన్నాం కదా, క్యాలింగట్ బీచ్ అనేది దగ్గర. సో అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనం క్యాలింగట్ బీచ్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఆ తర్వాత బాగా బీచ్. సో ఈ రెండు అయితే కవర్ చేయబోతున్నాం. మా రూమ్ దగ్గర నుండి క్యాలింగట్ బీచ్ అనేది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. సో అక్కడ నుండి సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వచ్చేసరికి క్యాలింగట్ బీచ్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ నైట్ లైఫ్ అన్నది చాలా బాగుంటుందని వింటూ ఉన్నాం కదా. సో ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఆ నైట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యామన్నమాట. బీచ్ వ్యూ అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. అప్పటికి ఇంకా చీకటి పడుతూ అయితే ఉంది. కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల సన్సెట్స్ అయితే ప్రాపర్గా మేమైతే చూడలేకపోయాము. బట్ చాలా అయితే ఎంజాయ్ చేసాము. అక్కడ అట్మాస్ఫియర్ అండ్ అక్కడ ఉన్న రెస్టారెంట్స్ అన్నీ కూడా చాలా 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 బాగున్నాయి. కానీ బీచ్లోకి మాత్రం వెళ్ళడానికి ఎలా అయితే లేదు. నైట్ డిన్నర్ల కోసం ఎంత బాగా రెడీ అయినా చూడండి. చూద్దాం ఏమైనా వీలైతే నైట్ ఇలాంటి ప్లేస్ ఎక్కడైనా డిన్నర్ చేద్దామని అనుకుంటున్నాం. ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట జనాలు. అండ్ క్యాండిల్ నైట్ డిన్నర్ అయితే జరుగుతుంది. ఇక్కడ లైవ్గా ఫుడ్ కూడా కుక్ చేసి అయితే ఇస్తారు. సీ ఫుడ్ వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయి. కానీ మనకి నచ్చినట్టు కస్టమైజ్డ్గా వీళ్ళు కుక్ చేయడానికి ప్లేటర్ చాలా ఎక్కువ కాస్ట్ అయితే అడుగుతూ ఉన్నారు. అంటే లైక్ 5000 ప్లస్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ అలాగే అక్కడ ఏదైనా సరే స్టార్టర్స్ తిందాము అక్కడ, అంటే లైక్ డిన్నర్ చేస్తే చాలా బాగుంటుంది కదా. సో ఇదొక ఎక్స్పీరియన్స్గా అయితే ఉంటుంది అనేసి అలా నడుచుకుంటూ వెళ్ళాము. మేము క్యాలింగట్ బీచ్ దగ్గర నుండి బాగా బీచ్ వరకు అలా కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ చూడండి ఎంత బాగుందో. ఒక పక్కన బీచ్ అండ్ మరో పక్కన ఇలాంటి డైనింగ్, రెండు కూడా ఆసమ్ కాంబినేషన్ కదా. సో ఒక 1 అవర్ అయినా సరే సరదాగా అలా టైం స్పెండ్ చేద్దాం అనేసి ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇక్కడ కూడా ఎక్స్పెన్సివే, ఎక్కడ తక్కువైతే ఉండేది ఉండదు. కానీ ఒక నార్మల్ రెస్టారెంట్లో తినడానికి ఇలాంటి లొకేషన్లో కాసేపు టైం స్పెండ్ చేయడానికి రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఒక 1 అవర్ పాటు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా అడుగులో అడుగు వేసుకుంటూ మళ్ళీ రూమ్ దగ్గరికి అయితే నడక మొదలు పెట్టాము. ఎందుకంటే బైక్ తీసుకుని రాలేదు, వాకబుల్ డిస్టెన్సే కదా అని నడుచుకుంటూ అయితే వచ్చేసాము. ఇక్కడ ఎక్కడ చూసినా మనకి కాజు ఎక్కువ కనిపిస్తుంది అండ్ స్వీట్స్ కాంబో ఒకటి ఉంది. ఇవి ఎలా అయినా సరే తీసుకోవాలనుకున్నాం, ఎందుకంటే చూడడానికి అంత టెంప్టింగ్గా ఉన్నాయి. 5 బాక్సెస్ జస్ట్ 200 రూపీస్ అయితే పడుతున్నాయి. లక్కుడు లాలీపాప్ తినేస్తున్నావా? రే టైం ఎంత అయిందిరా, పడుకో ఇంకానే. బజ్జు అమ్మ లక్కీ తిన్నావా? లక్కీ తిన్నావా? ఫస్ట్ డే అయితే మాత్రం ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసాం. ఐ హోప్ మీకు వ్లాగ్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా గోవా ప్లాన్ చేసుకున్నట్టయితే ఫస్ట్ డే ఇలా షెడ్యూల్ చేసుకున్నట్టయితే ఫుల్ డే అంతా కూడా మీరు మంచిగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.